హాయ్ హలో అండి, ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి బైగన్ కా భర్తా వంకాయది పచ్చడి అండి. చాలా బాగుంటుంది, చాలా మంచి రెసిపీ, సింపుల్గా బాగుంటుంది. ముందుగా పెద్ద వంకాయ తీసుకున్నానండి, అలాగే 2 ఉల్లిపాయలు, అలాగే ఒక టమాటో, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ముందుగా వంకాయని బాగా శుభ్రంగా కడిగి ఆయిల్ అనేది అప్లై చేయాలండి. వంకాయ అనేది పుచ్చు ఉండకుండా, పురుగులు ఉండకుండా చూసుకోవాలండి, మంచిది. ఈ విధంగా చేసి దాన్ని కాల్చాలండి పొయ్యి మీద. అలాగే దాని మీద ఏమన్నా ప్లేట్ ఉంటే దాని మీద పెట్టి కాల్చాలండి. నా దగ్గర ఏం లేదు, అందుకని డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి కాలుస్తున్నాను. ఈ విధంగా మొత్తం తొక్క అనేది తీయాలండి, పీల్ తీయాలి. తర్వాత దీన్ని వాటర్ వేసి కడగాలండి కొంచెం నీట్గా, అప్పుడు అనేది తొక్క ఉండదు. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేయాలి. ఈ విధంగా ఈ మధ్య వీడియోస్ పెట్టలేకపోతున్నానండి, అస్సలు టైం కుదరట్లేదండి. పెట్టడానికి ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ అండి, 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఉంటే ఇప్పుడే వేయండి, నేను అగ్గరలేదు అందుకే వేయట్లేదు. ఈ విధంగా కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, రుచికి సరిపడంతా ఒకేసారి వేసేసుకుంటే సరిపోతుందండి. కొద్దిసేపు ఫ్రై చేయాలండి మంచిగా ఆయిల్లో. ఉల్లిపాయ అనేది బాగా కావాలి. చూడండి ఈ విధంగా అయ్యాక ఇప్పుడు ఇందులో మనము టమాటా ప్యూరీ వేస్తున్నామండి. ఒక టమాటా పెద్దది తీసుకున్నానండి నేను, చిన్నవైతే 2 ఈ విధంగా తీసుకున్నాను. దీన్ని కూడా పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేయాలండి. ఆనియన్స్తో పాటు అది కూడా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇప్పుడే వేసేసాను. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసానండి నేను, మీకు కావాలంటే తగ్గించండి, ఇందులో ఆయిల్ ఉంటే బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అలాగే కొత్తిమీర, మెంతికూర ఉందండి, పెద్ద మెంతం నా దగ్గర, అది వేస్తున్నాను. ఈ విధంగా వేసి మనము ఫ్రై చేయాలి. వంకాయ కర్రీ అనేది బాగుంటుందండి, ఎప్పుడైనా సరే చేసుకుంటే విధంగా పచ్చడి. ఇప్పుడు ఇందులో తొక్క తీసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా యాడ్ చేస్తున్నాను. కర్రీ మాత్రం సూపర్గా అయిందండి, బాగుంది, చాలా బాగుంది. మా పాప ఫస్ట్ టైం తినేది కానీ బాగుంది అన్నది. అది కారం కూడా వేసేస్తున్నానండి, 2 స్పూన్లు వేసేసాను. పిల్లలకి హాలిడేస్ అసలే పని అవ్వదు కదండి, నాకైతే అస్సలు అమ్మ. చూడండి ఈ విధంగా వంకాయని కూడా మొత్తం స్మాష్ చేసి ఇందులో వేసేసాను. బాగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులో వేసి అన్నీ పట్టేస్తారు. చూడండి కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను పైనుండి. చాలా బాగుందండి కర్రీ అయితే, సూపర్గా ఉంది. ఈ విధంగా కలిపేసి మనము వేడివేడి అన్నంలో వేడివేడిగా పచ్చడి వేసుకొని తింటే సూపర్, చాలా టెంప్టింగ్గా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా బాగుంటుంది, నచ్చుతుంది. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి.